రుచి చాలా అంటే చాలా బావుంటుంది. బయట నుండి క్రిస్పీగా, సాఫ్ట్‌గా ఉడికిన చికెన్ ముక్కతో పర్ఫెక్ట్‌గా వస్తుంది. మీరు ఫిష్ ఫ్రైని రుచిగా బాగా కుదిరేలా చేయాలంటే ఓసారి ఈ స్టైల్‌లో ట్రై చేసి చూడండి. మరి కేజీ చేపల్ని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మసాలా ముద్దను ప్రిపేర్ చేసుకుందాం. ఒక అర టీ స్పూన్ మిరియాల టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. అలాగే అర అంగుళం అల్లం ముక్కని, పొట్టు వలిచేసిన 10, 15 వెల్లుల్లిపాయ ముక్కల్ని, అలాగే ఉల్లిపాయలో ఒక 1/4 ఉల్లిపాయ ముక్కని తీసుకోండి. చాలా బావుంటుంది. అలాగే ఒక 2 పచ్చిమిరపకాయ ముక్కలు తీసుకొని మెత్తగా కట్టండి. ఇక్కడ నేను ఒక 2, 3 టీ స్పూన్ల నీళ్లను తీసుకొని ఇలా మెత్తగా రుబ్బాక ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపుని, 2 టీ స్పూన్ల కారం తీసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పుని, తాజా కొత్తిమీర ఆకుని కూడా సన్నగా తరిగి ఇలా కొద్దిగంత తీసుకోండి. ఇలా కొత్తిమీర ఆకు వేయడం వలన చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఒక అరచెక్క నిమ్మరసాన్ని పిండి తీసుకోండి. అలాగే ఫిష్ పైన కొంచెం క్రిస్పీగా రావడానికి గాని తీసుకోండి. ఇక్కడ నేను ఒక టీ స్పూన్ బియ్యం పిండిని, మరో టీ స్పూన్ మొక్కజొన్న పిండి తీసుకున్నాను. ఇలా బాగా అప్లై చేశాక ఇప్పుడు చేప ముక్కలకు మనం తయారు చేసిన మసాలాను బాగా పట్టించండి. సో ఇప్పుడు వీటిని ఫ్రై చేసి తీసుకుందాం. ఫ్రై చేయడానికి ఇక్కడ నేను షాలో ఫ్రై చేస్తున్నాను కాబట్టి ఇలా ఫ్లాట్ గా ఉండే పాన్ లోకి ఒక 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని తీసుకోండి. ఆయిల్ బాగా వేడయ్యాక మంటను మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసి చేప ముక్కల్ని తీసుకుందాం. మరి ఎక్కువగా కాకుండా ఈ పాన్ లో ఇలా ఫ్రీగా పట్టేట్టుగా చేప ముక్కల్ని తీసుకొని మంటను మీడియం ఫ్లేమ్ లోనే పెట్టి ఫ్రై చేయండి. ఒక 2-3 నిమిషాల తర్వాత మరో పక్కకి టర్న్ చేసి మరో పక్కన కూడా మరో 2-3 నిమిషాలు ఫ్రై చేయండి. ఇలా బాగా ఫ్రై చేశాక ఒక్కొక్కటిగా ఆయిల్ ఏమీ లేకుండా ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలాగే మనం సెకండ్ బ్యాచ్ ఫ్రై చేసేటప్పుడు ఇందులో ఇలా ఎక్స్ట్రాస్ మిగిలిపోతాయి కదా, వీటిని ముందుగా ఆయిల్ నుండి సెపరేట్ చేసి అవ్వడమే. ఇలా ఫ్రై చేసిన ఈ ఫిష్ ఫ్రైని వేడి వేడిగా సర్వ్ చేయండి. ఎలా అయితే చల్లారుతాయో అలా కాస్త మెత్తబడతాయి కాబట్టి మనం తినే ముందు ఫ్రై చేసుకుని తీసుకున్నామంటే ఆ టేస్ట్ ని, ఆ క్రిస్పీనెస్ ని చాలా బాగా ఎంజాయ్ చేస్తాం.